నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. అంతేకాకుండా కొత్త సమీకరణాలు, వ్యూహాలతో తెర మీదకు వస్తున్నాయి. అయితే ఇదంతా పక్కన పెడితే ఇక్కడ సామాజిక వర్గాల ఓట్లే కీలకంగా మారాయి. మరి ఓటర్ల ఓటు ఎటువైపు? రాజకీయ నేతల వ్యూహాలు జూబ్లీహిల్స్ లో ఫలిస్తాయా? జూబ్లీహిల్స్ బరిలో దిగిన ఆయా పార్టీల నేతల తలరాతలు మార్చేది ఓటర్లు. మరి వారి మనసు గెలిచేదెవరు? బీఆర్ఎస్ పార్టీకి సింపతి ప్లస్ కానుందా? కాంగ్రెస్ పథకాలు, అభివృద్ధి ఆ పార్టీని గెలిపిస్తుందా? బీజేపీకి చుక్కెదురు కానుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అందుకు అనుగుణంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ నేతల మధ్య మాటల తూటావార్ కొనసాగుతోంది. గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ బహిరంగ సభలతో జూబ్లీహిల్స్ లో పొలిటికల్ హీట్ ని పెంచుతున్నారు. డైలాగులకు పదును పెడుతూ ప్రజలను ఆకర్షించేందుకు నానా పాటలు పడుతున్నారు. ఏకంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, తాజా ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ తాజా మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఎన్నికలు రాజకీయ నేతలకు ఎంత ప్రతిష్టాత్మకంగా మారాయో అర్థమవుతోంది. అంతేకాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సామాజిక వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు జూబ్లీహిల్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయో లెక్కల ఆధారంగా ఆ వర్గానికి చెందిన నేతలతో ఓట్లు రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక నియోజకవర్గంలో ఆయా పార్టీలకు సంబంధించిన ఓట్లపై రాజకీయ నేతలకు ఓ క్లారిటీ ఉంది. దీంతో ఇప్పుడు ఏ వర్గం ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనేది ఇక్కడ గెలుపు ఓటముల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మూడు పార్టీలు కులాల వారీగా ఆకర్షించి గంపగుత్తగా ఓట్లు వేయించుకోవడానికి శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఇప్పటికే కీలకమైన నేతలను రంగంలోకి దించాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించుకునేందుకు ప్రధాన పార్టీలు అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇక ఇరు వర్గాల వారీగా మద్దతు కూడగట్టుకునేందుకు తమ పార్టీలో ఉన్న ఆయా కులాల నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు. మాగంటి సునీతకు బీఆర్ఎస్ సీటు కేటాయించింది. కమ్మ వర్గానికి చెందిన వారు కావడంతో సునీతకు ఆ వర్గం ఓట్లు మద్దతు పైన బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. పార్టీకి చెందిన కమ్మ నేతలు ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ ఇతరులను రంగంలోకి దించగా, అటు కాంగ్రెస్ కమ్మ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇదే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దించింది. ఇదే సమయంలో కమ్మ సంఘాల నేతలు సీఎం రేవంత్ తో భేటీ అయి హామీ ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ ను కోరగా సానుకూలంగా స్పందించారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సామాజిక వర్గ ఓట్లన్నీ తనకే పడతాయనే ధీమాతో ఉన్నారు. కాగా బీఆర్ఎస్ ఆ ఓట్లను గండికొట్టేందుకు ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతకి మద్దతుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను రంగంలోకి దించింది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ తరపున లంకెల దీపక్ రెడ్డి బరిలో నిలవగా నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో కిషన్ రెడ్డి సైతం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సమీకరణాలతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఏ పార్టీకి దక్కుతుందనేది సర్వత్రా ఉత్కంఠంగా మారింది. మరి ఈ ఉత్కంఠకు తెరదించాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.